నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇబ్రహీంపట్నంలోని కృష్ణా గోదావరి జలాల పవిత్ర సంగమం వద్ద జలహారతి కార్యక్రమం. కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద జలహారతినిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు. రామాయపట్నం పోర్టును ప్రైవేటీకరిస్తున్నారన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వ ఆస్తుల విక్రయం కాదని మంత్రి వివరణ. ఆయుష్ విభాగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 350 కోట్లతో ప్రాజెక్టులు చేపడుతున్నామన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. గత ప్రభుత్వం ఆయుష్ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శలు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆషాఢ మాస సార సమర్పణ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభం. మొదటి రోజున దేవస్థానం వైదిక సిబ్బంది, స్థానాచార్య, ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి తొలిసారి సమర్పణ. పట్టిసీమ నుంచి గోదావరి జలాలు కృష్ణమ్మ చెంతకు చేరి ఈ డెల్టాను సస్యశ్యామలం చేస్తున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్లకు కృష్ణా నది నుంచి నీటి ప్రవాహం తగ్గిందని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని కృష్ణ గోదావరి జలాల పవిత్ర సంగమం వద్ద జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తుల్లో కృష్ణవేణి, గోదావరి నదుల సంగమ ప్రాంతంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జలాలకు పుష్పమాల, వస్త్రాలు, పసుపు, కుంకుమ సమర్పించారు. కృష్ణ గోదావరి పవిత్ర సంగమం వద్ద జలహారతి ఇచ్చారు. ఆపై ప్రముఖ ఇంజనీర్ కేఎల్ రావు 124వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ ఇంజనీర్ గా కేఎల్ రావు స్ఫూర్తి ప్రతి గ్రామానికి తీసుకువెళ్లేలా ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు. ఈరోజు నదుల అనుసంధానంగా చేయగలిగితే భారతదేశానికి బ్రహ్మాండంగా అవకాశాలు ఉంటాయి. ఏ దేశం కూడా మనతో పోటీ పడలేదని ఆయనకి చెప్పి గంగా కావేరి అనుసంధానానికి ఒక టాస్క్ ఫోర్స్ కూడా వేశాం. మేము 2004లో ఓడిపోవడం, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ ప్రపోజల్ని ఆటకెక్కించే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ 2014 నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆర్థికంగా వెసులుబాటు లేదు, నాకు ఆఫీసు కూడా లేదు. ఎస్సీ ఆఫీసు విజయవాడలో నా క్యాంప్ ఆఫీసు, బస్సే నా బస, అందులోనే పడుకునేవాడిని. అక్కడి నుంచి పనిచేశాం. కానీ పట్టుదలతో ఈ కృష్ణా డెల్టాకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో సంవత్సరంలో పట్టిసీమ పూర్తి చేసి నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాను కాపాడిన ఘనత ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం. 80 టీఎంసీ నీళ్లు, 13 లక్షల ఎకరాలు స్టెబిలైజేషన్. కృష్ణవేణి నీలం రంగు, అదే గోదావరి అరుణవర్ణం. అది రెడ్గా ఉంటుంది, ఇది బ్లూగా ఉంటుంది. రెండు కలిపి గోల్డ్గా తయారైంది, బంగారంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. కలర్లు కూడా బంగారు కలరే. ఈరోజు గోదావరి ఎప్పుడు కూడా అన్ని అడవుల నుంచి మొత్తం పారుతూ వస్తుంది. ఆకులు, మెడిసినల్ వాల్యూ ఉండే ప్లాంట్స్ అన్నీ కరుస్తా వస్తాయి. దానివల్ల సారవంతమైన నీళ్లు వస్తాయి. ఎప్పుడు గోదావరి నీళ్లు కృష్ణాకు వస్తే రైతులకు ఆ సంవత్సరం పండగే 20% ప్రొడక్టివిటీ పెరుగుతుందంటే అతిశయోక్తి కాదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ సంవత్సరం మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో చాలా సార్లు మనం చూస్తే కరువు వచ్చే పరిస్థితి వచ్చింది. ఓసారి వరదలు వచ్చి కనీసం 40 ఏళ్ళు. రామాయపట్నం పోర్టుని ప్రైవేటీకరిస్తున్నారన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వ ఆస్తుల విక్రయం కాదని, పోర్టు యాజమాన్యం, భూమి విధానపరమైన నియంత్రణ పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని తెలిపారు. ఈ విధానం ద్వారా పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరిగి రాష్ట్రానికి దీర్ఘకాలిక ఆదాయం సమకూరుతుందని తెలియజేశారు. ప్రతి 20 రోజులకు ఒకసారో 15 రోజులకు ఒకసారో రామాయపట్నం లాస్ ఇచ్చేస్తాము. ఒక టైంలోనేమో ప్రభుత్వం ఆస్తి ప్రైవేటు ప్రాపర్టీ, పోర్టులు, హార్బర్లు. ఇంకొక ఆయనేమో దాన్ని మేము నిర్మూలిస్తామని. ఇలా ఎవరికి తోచినట్లు వాళ్ళు రోజు చేసుకొని ప్రజలకు అందరికీ కూడా ఒక అనుమానాస్పద రీతిలో భయాందోళనకు గురయ్యేటట్టుగా
వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు వారి పార్టీ నాయకులను వారిని మేము ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. పీపీపీ అంటే అర్థం కాని వ్యక్తులకు ఎవడు ఏమి చెప్పలేడు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పోర్టులను అమ్మేయడం కాదు, ప్రైవేటీకరణ కాదు, ప్రభుత్వ హక్కులు ఎక్కడ కూడా మేము వదులుకోవడం లేదు. ఏదైతే యాజమాన్య పోర్టులు సమర్థవంతంగా చేయాలన్నప్పుడు పీపీపీ మోడల్లో ఓఎండ్ఎం కింద వారికి ఇవ్వడం జరుగుతుంది. వాటన్ని కూడా చేస్తాం. రామాయపట్నం ప్రైవేటును కూడా అమ్మేస్తున్నారు అని చాలామంది కూడా తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళని ఒకటే అడుగుతూ ఉన్నాం, ఏదైతే గంగవరం పోర్టుకు సంబంధించి ఇందాకే సోదరుడు అడిగారు, గంగవరం పోర్టుకు ప్రభుత్వానికి ఉండేటువంటి వాటా 10.40%ను ఆ రోజు జీవో నంబర్ 4 ద్వారా వారికి అమ్మడం జరిగింది. అంటే ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులన్నిటినీ కూడా ప్రైవేట్ రాష్ట్ర ఆయుష్ విభాగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 350 కోట్లతో ప్రాజెక్టులు చేపడుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. కేంద్ర ఆయుష్ మంత్రి చేతుల మీదుగా ఈ కొత్త సదుపాయాలని ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఆయుష్ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శలు గుప్పించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఔషధ మొక్కల స్థిరమైన సాగు, ఆర్థిక వృద్ధి, మార్కెటింగ్ మౌలిక సదుపాయాలపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆయుష్ విభాగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 350 కోట్లతో ప్రాజెక్టులు చేపడుతున్నట్లు వెల్లడించారు. అలాగనే తిరుపతి, గిద్దలూరు, నందిగామ, తెనాలి, టెక్కలి, రంపచోడవరంలో ఒక్కొక్కటి 20 కోట్ల చొప్పున ఇంటిగ్రేటెడ్ ఆయుష్ ఆసుపత్రుల్ని నిర్మిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా 1500కి పైగా ఆయుష్ డిస్పెన్సరీలను ఆధునీకరించామని తెలియజేశారు. గత ప్రభుత్వం ఆయుష్ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించిన మంత్రి ప్రస్తుత ప్రభుత్వం రోగాల నివారణకు ప్రాధాన్యం ఇచ్చే ఆరోగ్య విధానాన్ని అమలు చేస్తుందని తెలియజేశారు. రైతులు, విద్యార్థులు ఆయుష్ రంగంలోని ఈ అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఒక కొత్త మినిస్ట్రీని తీసుకురావడం జరిగింది. మన రాష్ట్రంలో కూడా మీరు ఈ రాష్ట్ర చరిత్రలో ఏ నాడు జరిగిన విధంగా 350 కోట్లతో ఇవాళ ఆయుష్కు సంబంధించిన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 350 కోట్లతో ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం జరిగిన తర్వాత ఈ 10 సంవత్సరాల్లో కేవలం 100 కోట్లు మాత్రమే ఆయుష్ సంస్థలకి ఖర్చు పెట్టడం జరిగితే, కేంద్ర ప్రభుత్వం నుంచి మనం నిధులు తెచ్చుకోగలిగితే మనం 2 సంవత్సరాలనే 350 కోట్లతో ఇవాళ ఆయుష్ సంబంధించిన పనులు చేయగలుగుతున్నాం. నేను విమర్శలు చేయదలుచుకోలేదు, రాజకీయ విమర్శలు చేయడం నా ఉద్దేశం కూడా కాదు. కానీ 2019 నుంచి 24 దాకా కనీసం కేంద్ర ప్రభుత్వానికి స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్ కింద ప్రతిపాదనలు పంపించి ఇదో మా ఆయుష్ సంస్థలకు కావాల్సిన నిధులు మీరు ఇవ్వండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చాలా సానుకూలంగా స్పందిస్తూ ఉంది, సహకారం అందించడానికి సిద్ధంగా ఉంది. అయితే దాన్ని వినియోగించకుండా ఎందుకో ఆయుష్ అంటే ఇండియన్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ అంటే మనం బ్రిటిష్ వాళ్ళ మానసిక మనస్తత్వం ఏ రకంగా ఉండేదో దేనికి పనికిరాదని అటువంటి పాలన 5 సంవత్సరాల పాటు సాగింది. ఆయుష్ అంటే నేను విన్నా, ఎవరో ఒక అధికారి చెప్పారు, ఎందుకు ఆయుష్కి సంబంధించి ప్రతిపాదనలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని పంపలేదంటే అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఆయుష అదేంది అదొక పిచ్చిది అని అన్నారని నేనైతే డైరెక్ట్గా నా ఎదురుకు వినలేదు. నేను రాజకీయ విమర్శలు చేయలేదు, కానీ ఒక అధికారి, చాలా సీనియర్ అధికారి, ఆయనకు ఆ భావన ఉండేది కాబట్టి ఆయుష్ కింద ప్రతిపాదనలు పంపాల్సిన అవసరం లేదన్నారు. కానీ మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఆయుష్కు ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాళ్ళ ప్రతిపాదనలు పంపడం, మనం ప్రతిపాదనలు పంపించిన దాన్ని కేంద్రం చాలా సుముఖంగా చేయించిన కారణంగా ఇవాళ 4 మెడికల్ కాలేజీలు, ఆయుష్ 4 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం చేసుకుంటున్నాం. ఒకటి నా నియోజకవర్గం ధర్మవరంలో ఒక ఆయుర్వేద మెడికల్ కాలేజీని మంజూరు చేశాం. తొందరలోనే దానికి భూమి పూజ చేసి పని మొదలు పెడతాం. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆషాఢ మాస సారి సమర్పణ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు ఉదయం దేవస్థానం వైదిక సిబ్బంది, స్థానాచార్య, ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి తొలి సారిను సమర్పించారు. మూల విరాట్ దర్శనం అనంతరం మహామండపం 6వ అంతస్తులోనే ఉత్సవ మూర్తికి వైదిక సిబ్బంది తెచ్చిన సారిను సమర్పించారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆషాఢ మాస సారి సమర్పణ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు ఉదయం దేవస్థానం వైదిక సిబ్బంది, స్థానాచార్య, ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి తొలి సారును వైభవంగా సమర్పించడం జరిగింది. ప్రతి ఏటా వైదిక సిబ్బంది సమర్పించే తొలి సారితోనే ఈ ఉత్సవాలు ప్రారంభం కావటం ఆనవాయితీగా వస్తుంది. ఉదయం ఘాట్ రోడ్లోని ఓం మలుపు నుండి వైదిక సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలిసి సారి సంబరాలను నెత్తిన పెట్టుకుని మంగళ వాయిద్యాలు, కోలాటాలు, వేద మంత్రోత్సరణ నడుమ ఆలయానికి చేరుకున్నారు. చినరాజగోపురం వద్దకు చేరుకున్న వైదిక బృందానికి ఆలయ కార్యనిర్వహణాధికారి వికే నాయకు, దేవస్థానం సిబ్బంది, ధర్మకర్తల మండలి సభ్యులు ఘన స్వాగతం పలికి ఆలయంలోకి తోడుకొని వెళ్లారు. మూల విరాట్ దర్శనం అనంతరం మహామండపం 6వ అంతస్తులోని ఉత్సవమూర్తికి వైదిక సిబ్బంది తెచ్చిన సారను సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సర్వస్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే
భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఇంద్రకీలాద్రి మీద స్వయం వ్యక్తమై వెలసినటువంటి చతుర్దశ భువనాధీశ్వరి అయినటువంటి జగన్మాతకి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సాంవత్సరిక విశేష ఉత్సవాల్లో భాగంగా ఆషాఢమాసం ప్రత్యేక పూజా కార్యక్రమాలు, మరి నవరాత్రోత్సవాలు కూడాను ఈ ఆషాఢమాసంలో జరపడం జరుగుతాయి. మరి లోక కళ్యాణం కోసం మరి ఋషులు, మరి యతులు అందరూ కూడా ఈ ఆషాఢమాసంలోనే ఏకాదశి నాడు వారాహి నవరాత్రాలు ముగించుకుని చాతుర్మాస్య దీక్షలు చేసేటటువంటి యొక్క మాస ప్రారంభం. అటువంటి ఈ ఆషాఢమాసం అందున వారాహి స్వరూపంగా ఉండేటటువంటి మాసంగా చెప్పబడుతున్నది. అందువలన అమ్మవారు శాంతి స్వరూపంగా ఉండాలి అంటే అమ్మవారికి సౌమంగళ్య ద్రవ్యాలు, చలిమిడి అవన్నీ కూడా కనుక సమర్పిస్తే అమ్మవారు శాంతి స్వరూపంగా ఉంటుంది. అందుకోసమనే ఈ మాసం నెల్లాళ్ళు కూడా పవిత్ర సారా కార్యక్రమం సామాన్య భక్తులందరూ కూడాను వచ్చి సంస్తున్నటువంటి ఆషాఢం సారే సమర్పణ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఇది ప్రతి సంవత్సరం ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ మన రాష్ట్రంలోనే భక్తులందరికీ కూడా ఇంద్రకీలాద్రి పుణ్య క్షేత్రం భక్తులకు ఒక ఆహ్లాదమైన వాతావరణం కల్పిస్తూ ఈ రోజు నుంచి వచ్చే నెల 12వ తారీఖు దాకా ఈ యొక్క ఆషాఢం సారే సమర్పణ కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. ఇదే నెలలో మనకు ఈ రోజు నుంచి 24వ తారీఖు దాకా ఈ 9 రోజులు కూడా గుప్త నవరాత్రులు అంటే వారాహి నవరాత్రులు అనే కార్యక్రమం కూడా మా వైదిక కమిటీ సభ్యులు అది గుప్తంగా చేసుకుంటారు, భక్తులతో సంబంధం లేకుండా. అదేవిధంగా ఈ నెల 27, 28, 29 శాకాంబరి ఉత్సవాలు, అంటే అమ్మవారు పూర్తిగా కూడా ఒక శాకాహారంతో, శాకాంబరి ఏవైతే మన కూరగాయలు, ఆకుకూరలతోటి ప్రత్యేకమైనటువంటి అలంకారంలో దర్శనమిస్తారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు మంచిగా ఉండాలని అన్ని అక్కడ ఉన్న ప్రజలు, ఇక్కడ ఉండే ప్రజలు కానీ, అక్కడ ఉండే ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉండే ప్రభుత్వం కానీ మంచి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఈ ఏదైతే సాంప్రదాయం ఉందో బంగారు బోనం మనకు ఈ నెల 26వ తారీఖున జంట నగరాల నుంచి వస్తున్నారు. అదేవిధంగా మన వైపు నుంచి కూడా అమ్మవారి తరపున అక్కడికి వెళ్ళి కూడా వచ్చే నెల కూడా మనము సారే 7వ తారీఖు సారే సమర్పిస్తాం. కాబట్టి ఈ ఆషాఢ మాసం సారే కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా మా వైదిక బృందంచే ప్రారంభించబడింది. దీని విశిష్టత అదంతా మిత్రుడు మన శివప్రసాద్ శర్మ మీకు తెలియజేస్తాడు. నేను ముఖ్యంగా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది ఈ ఆనవాయితీ మొదలైనప్పటి నుంచి మా అర్చక స్వాములు కానివ్వండి, వేద పండితులు కానివ్వండి, వైదిక సంబంధించిన వాళ్ళందరం ఏదో తృణమో మా శక్తి కొలది వేసుకుని అమ్మవారికి ఒక 5 లక్షల రూపాయలు అలాగా అమ్మవారికి ఒక నగ ఇవ్వటం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం కూడా మేము ఒకటి పథక రచన చేశాము. దానికి అమ్మవారికి నగ కన్నా కూడా నటరాజ స్వామి గుళ్ళో విగ్రహాలు ఉన్నాయి కదా, వెనక వైపు గోడలాగా కనబడుతోంది. అది దాన్ని అంతా కవర్ చేసేటట్టుగా మేము అది ప్రణాళిక చేసుకున్నాము. అది ఆర్డర్ ఇవ్వడం జరిగింది, వస్తుంది. అది 20 అడుగులు, సుమారుగా 21 అడుగులు వెడల్పు, 11 అడుగుల పొడవు ఉంటుందండి. ఇది 20 గేజ్. ఇది వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేషను 7 లక్షల రూపాయలు. ఈ ఖర్చు అంతా కూడా మా వైదిక బృందం భరిస్తుంది. జై దుర్గా భవాని. రాష్ట్రంలోని మతపరమైన రిజర్వేషన్లు, దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా అంశాలపై ఏపీ బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ హక్కులు నిజమైన ఎస్సీలకే అందాలని, మత మార్పిడిల కారణంగా అసలైన దళితులు నష్టపోతున్నారని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. దళిత క్రైస్తవ అంశంపై బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఐవీ ప్యాలెస్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా మతపరమైన రిజర్వేషన్ల వ్యవస్థ కొనసాగుతుందని విమర్శించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మతపరమైన రిజర్వేషన్లను ప్రయత్నించారని, అప్పట్లో బీజేపీ వాటిని వ్యతిరేకించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం రిజర్వేషన్లు తీసుకువచ్చారని, ఆయన ఆశయాలను కాపాడే దిశగా బీజేపీ పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అంటే అదొక వర్గంగా ఒక భావన కలిగి ఆ వర్గం కోసం పనిచేయాలనే ఆలోచన, ఆ విధంగా ఒక విస్తృతమైన ఒక దేశవ్యాప్తంగా ఒక వైరస్, ఒక జాడ్యాన్ని బాగా విస్తృతంగా ప్రచారం చేశారు. కనుక దాని వ్యతిరేకంగా కానీ దానికి సంబంధించి ఏది మాట్లాడాలన్నా కూడా ఒక రకమైన భయం, అలాగే దాని గురించి ఏం మాట్లాడితే ఏమవుతుంది,
మా ఓటు బ్యాంక్ ఎక్కడ నష్టపోతుంది అనే ఒక అభిప్రాయం. ఇది క్రైస్తవానికి వ్యతిరేకం కాదు అనే విషయం కూడా చెప్తున్నాం. జీసస్ క్రైస్ట్ వ్యతిరేకంగా కానీ క్రైస్తవానికి అంటే క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా కాదు. అంటే ఎవరైతే దళితులు మతం మారారో, సో క్రైస్తవం తీసుకున్న దళితులైనా మాట్లాడితే బాగుంటుంది. ఈ పదాన్ని మనం ఎక్కడ ఉపయోగించకుండా ఉంటే బాగుంటుంది. ఆ విధంగా మన చర్చని ముందుకు కొనసాగిస్తే బాగుంటుంది. కొన్ని కొత్త కొత్త విషయాలు తెలిస్తే బాగుంటుంది. ఆ విధంగా మీరు మీ అనుభవంలో ఉండే అనేక రకాల విషయాలు ఉంటాయి. ఆ విషయాలు మాట్లాడితే మనకి పదును పెరుగుతుంది. మన యొక్క మాటకి, మన యొక్క ఏదైతే రేపు రాబో కాలంలో చేయబోయే ఒక దీన్ని యుద్ధం అన్నా, ఆ విధంగా ఒక ఏ విధంగా అయితే శంకర్ భగవత్పాదులు కేవలం తన వాగ్బాణాల ద్వారా విషయాన్ని నలుగురు మధ్య సంవాదం ద్వారానే మన యొక్క ఆర్ష ధర్మ యొక్క ఆ యొక్క భగవద్ధ్వజాన్ని ప్రతిష్ఠించాడు. కేవలం సంవాదం ద్వారానే. ఎక్కడ కూడా వ్యర్థాల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యమే విజయానికి కీలకమని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, ఘన వ్యర్థాల సేకరణ, రహదారుల పరిశుభ్రతను పరిశీలించిన ఆయన ఇంటి వద్దే తడి, పొడి, ప్రమాదకర శానిటరీ వ్యర్థాలను వేర్వేరుగా అందించాలని ప్రజలకు సూచించారు. వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించి సకాలంలో తరలించేలాగా అధికారుల్ని ఆదేశించారు. అనంతరం అయోధ్యనగర్ అన్న క్యాంటీన్ తనిఖీ చేసిన కమిషనర్ ఆహార నాణ్యత, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాలో ఎలాంటి లోపాలు ఉండకూడదని అధికారులకి స్పష్టం చేశారు. దేశ జల విద్యుత్, నీటి పారుదల రంగాల అభివృద్ధికి విశిష్ట సేవలు అందించిన మహోన్నత ఇంజనీర్ పద్మభూషణ్ డాక్టర్ కేఎల్ రావు సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద మట్టితో నిర్మించిన నాగార్జున సాగర్ ఆనకట్ట రూపకల్పనలో ఆయన చూపిన సాంకేతిక ప్రతిభ భారత ఇంజనీరింగ్ రంగానికే గర్వకారణమని పేర్కొన్నారు. పద్మభూషణ్ మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ ఇంజనీర్ డాక్టర్ కేఎల్ రావు 125వ జయంతి వేడుకల్ని ఆంధ్రప్రదేశ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో కేఎల్ రావు భవన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, ఇంజనీర్లు, విద్యావేత్తలు, సామాజిక ప్రముఖులు హాజరై డాక్టర్ కేఎల్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో వక్తలు మాట్లాడారు. డాక్టర్ కేఎల్ రావు భారత జలవనరుల అభివృద్ధికి చేసిన సేవలు అపారమని కొనియాడారు. నీటిపారుదల ప్రాజెక్టుల రూపకల్పనలో ఆయన దూరదృష్టి, సాంకేతిక నైపుణ్యం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. ఇంజనీరింగ్ వృత్తిలో ఉన్న యువత డాక్టర్ కేఎల్ రావు జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి తమ వంతు సేవలు అందించాలని పిలుపునిచ్చారు. వేల మంది మనుషులకి ఉపాధి ఇప్పించారు. వాళ్ళ భవిష్యత్ అంతా మార్చారు. అలా నీరు వదుల గుర్తు పుడతారు. అట్లాంటి గొప్ప ఆయన పితామహగా ఆయన్ని చెప్పేవారు. ఇప్పుడు ఇరిగేషన్ అంటే ఆయన పితామహ అంటారు. ఆ గుర్తు పొందింది డాక్టర్ కేఎల్ రావు గారు 1902లో మన కంకిపాడులో పుట్టారు. ఆయన చిన్నప్పుడే ఆయన తండ్రిని తర్వాత కొంచెంసేపు తర్వాత ఆయన ఒక కంటిని కోల్పోయారు. దాంట్లో ఆ లాస్లో కడిపడకుండా ఆయన చాలా దృఢ సంకల్పంతో ముందుకి సాగారు. ఆయన విజయవాడలో స్కూల్కి నడిచి వెళ్ళేవారు. అది కంప్లీట్ చేసిన తర్వాత గిండి కాలేజ్లో ఇంజనీరింగ్ చేశారు. అక్కడి నుంచే ఆయన మాస్టర్స్ పొందిన మొదటి విద్యార్థి ఆయన. దాని తర్వాత బర్మింగ్హామ్కి వెళ్ళారు. బర్మింగ్హామ్లో తన డాక్టరేట్ కంప్లీట్ చేసిన తర్వాత ఆయన లఫ్బరోలో లెక్చరర్గా చేరారు. అక్కడ రాసిన పుస్తకం 1920 చివరి వరకు
టెక్స్ట్ బుక్. కాపు ఉద్యమ నేతగా ఆయన చూపిన ధైర్యం ఆసియాల భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నాయకులు పేర్కొన్నారు. ముద్రగడ మరణం రాష్ట్ర రాజకీయాలకు ముఖ్యంగా వైసీపీకి తీరని లోటని వారు అభివర్ణించారు. వైసీపీ సీనియర్ నేత కాపు ఉద్యమ సారథి ముద్రగడ పద్మనాభం మృతి పట్ల గుణదలలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ఇంకా మాజీ డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు పాల్గొని దివంగత పద్మనాభం చిత్రపటానికి పూలమాలలు వేసి 2 నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన ఈ సంతాప సభలో వారు ముద్రగడ సేవలను స్మరించుకున్నారు. కాపు రిజర్వేషన్ల సాధన కోసం ఆయన చేసిన ఉద్యమాలు ఎప్పటికీ చిరస్మరణీయమని గుర్తు చేశారు. కాపు ఉద్యమ నేతగా ఆయన చూపిన ధైర్యం ఆశయాలు భవిష్యత్తు తరాలకి స్ఫూర్తిదాయకమని నాయకులు పేర్కొన్నారు. శాసనసభ్యులుగా కానివ్వండి, మంత్రిగా కానివ్వండి, పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన ముద్రగడ పద్మనాభం గారు నిన్న చనిపోవటం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా ఆయన అభిమానులకు కానివ్వండి ప్రతి ఒక్కగా చాలా బాధాకరమైన విషయం. ఏదైనా కానివ్వండి ఈ రాష్ట్రంలో ముఖ్యంగా కాపుల కోసం పోరాటం చేసే నాయకుడుగా, ఏ కష్టం వచ్చినా ప్రభుత్వాన్ని నిలదీసే నాయకుడుగా, మరీ ముఖ్యంగా ఒక మంచి మనిషిగా, ఆయన ఇంటికి ఎవరు వచ్చినా గారా వాళ్ళకి భోజనం పెట్టి పంపించే మంచి మనసున్న నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గారు ఆయన్ని, ఆయన కుటుంబాన్ని పరామర్శిస్తూ జరుగుతుంది. ఆయన ఒక ఆశయ సాధన, ఆయన ఏదైతే కోరుకున్నారో ఆయన ఒక ఆశయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం అందరం ముందుకు తీసుకెళ్తామని చెప్పని, ఆయన ఆత్మశాంతి చేకూరాలని చెప్పని, అదేవిధంగా ఆయన కుటుంబానికి ఆ దేవుడు ఒక ఆశీస్సులు ధైర్యం ఇవ్వాలని చెప్పి బీసీల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు అని ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ మహంతి వాసు అన్నారు. బీసీల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి కేసన శంకర్రావు అని కొనియాడారు. ఆయన మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని, అత్యున్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు జన్మదినోత్సవం సందర్భంగా నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం పూల విగ్రహం వద్ద ఆయన జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ కార్యక్రమం, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలలో ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ మహంతి వాసు పాల్గొని మాట్లాడారు. బీసీల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు అని తెలియజేశారు. అలాగనే బీసీల కోసం రానున్న కాలంలో ఆయన మరెన్నో పోరాటాలు నిర్వహించాలని, అత్యున్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి నా యొక్క నమస్కారములు. ఈరోజు నా పేరు చిప్పాడ చందు, విజయవాడ బీసీ సంక్షేమ సంఘం నగర అధ్యక్షుడిని. ఈ రోజున మాకు పండగ వాతావరణం. ఎందుకంటే 7 దశాబ్దాలు పైపడిన అలుపెరగని పోరాటం చేస్తున్న బీసీ యోధుడు మా దళపతి శ్రీ కేసన శంకర్రావు గారి జన్మదిన సందర్భంగా ఆయన ఏమైతే ఆశయాలు ఉన్నాయో పూలే గారి బాటలో, అదేవిధంగా ఎన్నో యోధులు చేసిన కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని వారు వారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్న మా కేసన శంకర్రావు గారికి ఈ రోజున పూలే గారి విగ్రహం ముందు వారి యొక్క జన్మదిన వేడుకలు చేసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే భవిష్యత్తులో వారు మంచి పదవులు అలంకరించాలని, బీసీలకి కావాల్సిన తగు న్యాయం వారి ద్వారానే మాకు జరుగుతుందని, ఈ రోజున ఆంధ్ర కానీ తెలంగాణ కానీ చూసుకుంటే బీసీ నినాదం నిజాయితీగా వినబడుతుందంటే అటు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, ఇటు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు గారు. కాబట్టి వీరికి మనం మద్దతుగా ఉండి మన బీసీ సమస్యలు ఏమైతే ఉన్నాయో వారికి. శాంతి వాసుదేవరావు ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కేసన శంకర్రావు గారి పుట్టినరోజు సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం పూలే గారి విగ్రహం వద్ద కేక్ కటింగ్ చేసి పళ్ళు కాయలు పంపిణీ చేయడం జరిగింది. మా బీసీల కోసం ఎంతో నిరంతరం కూడా దేశవ్యాప్తంగా తిరుగుతూ బీసీల సంక్షేమం కోసం, బీసీల సౌఖ్యం కోసం కష్టపడుతున్నటువంటి కేసన శంకర్రావు గారు నిండు నూరేళ్ళు మా బీసీల ఆయుస్సు పోసుకుని మా పోరాటం చేస్తున్నటువంటి శంకర్రావు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే ఇంకా ఆయన ఇంకా ఉన్నత స్థానాలకు వెళ్ళి
అందరికీ ఇంకా న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పీపుల్స్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లోన్స్ విషయంలో తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దాసరి సత్యవతి అనే మహిళ ఆరోపించారు. ఫేక్ డ్వాక్రా గ్రూపులు నడుపుతున్న వారిని వదిలేసి తమను నిందించడం ఏంటని ప్రశ్నించారు. జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో డ్వాక్రా లోన్లలో కోట్లాది రూపాయలు కుంభకోణం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాలనీలోని తన నివాసం వద్ద బుధవారం దాసరి సత్యవతి అనే మహిళ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇదే కాలనీకి చెందిన పూర్ణ, రవణ, భారతితో పాటు స్థానిక టీడీపీ నేత గద్దల శివాజీ అని అతను తనపై పోలీస్ స్టేషన్ ముందు దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫేక్ డ్వాక్రా గ్రూపుల విషయమై తాను న్యాయం కోసం పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తే నా మీద విచక్షణ రహితంగా దాడికి దిగారని, పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర పోషించారని వాపోయారు. ఒక గ్రూప్ లో ఉన్న సభ్యులను వేరే గ్రూప్ లో ఎలాగ పెడతారని ఆమె ప్రశ్నించారు. అవినీతి సొమ్ముతో లక్షలు సంపాదిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఆపద అంటే ఆదుకునేది పీపుల్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ అని ఆమె చెప్పారు. పీపుల్స్ సొసైటీ వారికి లోన్లు ఎగగొట్టడానికి ఇదంతా చేస్తున్నారని చెప్పారు. ఎటువంటి చెక్కులు పీపుల్స్ సొసైటీ వారికి ఇవ్వకపోయినా వారు తమకు లోన్లు ఇస్తారు, అయినప్పటికీ వారికి చెక్కులు ఇచ్చామని సభ్యులు ఆరోపణలు చేయటం ఏంటని ఆమె నిలదీశారు. డాక్టర్లు చేసి ఇక్కడ బాగా బతుకుతున్నారు. ఆ డాక్టర్ల మీద నేను అడిగానని నాకు న్యాయం చేయాలని, మళ్ళీ నాకు ఏదన్నా అయితే నాకు ఎవరు లేరు, మౌడు ఎవరు నన్ను ఇప్పుడు ఖర్చు పెట్టుకుని ఏదైనా చేయాలని చూస్తున్నారు. కానీ నాకు స్టేషన్లో న్యాయం జరగట్లేదు. కిడ్నీ కార్డు లేదు, నేను కిడ్నీ కార్డు ఇస్తాను నాకు అని మీరే నాకు న్యాయం చేయాలి సార్. అది రాజేష్ సార్ వీళ్ళంతా కలిసి దొంగ డాక్టర్లు చేసి కాలనీలో చాలామంది చేస్తున్నారు సార్. అవి అడిగానని నాకు ఖర్చు పెట్టుకుని నన్ను మీదకి వచ్చారు వాళ్ళందరూ నిన్న అని భారతీయ వీళ్ళంతా. దేనికి కుట్టారమ్మా? ఈ డాక్టర్ల గురించి నేను వెళ్ళాడు కానీ శివాజీ పక్క నుండి ఇలా ఏదో మాట జారానని ఒక అమ్మాయిని ఫోన్ చేసి పోనన్న అమ్మాయి పిలిపించి నన్ను కొట్టించింది స్టేషన్ కాడ. నేను అడుగుతున్నానని ఏదో రంగు కడుతున్నానని చెప్పి కొట్టించింది నన్ను అని. ఎంతమంది ఉన్నారు మిమ్మల్ని దాడి చేసిన వాళ్ళు? నా దాంట్లో పూర్ణన్న అమ్మాయి ఫోన్ చేశారు, సైడ్ నిలబడి నన్ను కొట్టారు. ఆ అమ్మాయి వచ్చి నన్ను కాలు తెగ్గిసి పోలీస్ స్టేషన్ కాడే కొట్టింది సార్ నన్ను. కేసు పెట్టారా? మరి కేసు పెట్టి అసలు పోలీసు వాళ్ళు రాత్రి వచ్చి నీకేం జరిగిందని నాకు సంతకం పెట్టించుకుని వెళ్ళారు అంతే. నేను కొట్టినప్పుడు ఏం నన్ను పట్టించుకోవాలి. నేను గవర్నమెంట్ హాస్పిటల్ ఆటోలో తీసుకెళ్ళాను. నన్ను పడిపోయాను, నేను అక్కడే పడిపోతున్నాను. నా ఏమి చేయలే పోలీసు వాళ్ళు. విజయవాడలో పీపుల్స్ కోఆపరేటివ్ బ్యాంకు లోన్లు, ఇన్సూరెన్స్ డబ్బుల పేరిట పేద మహిళల్ని నమ్మించి భారీగా మోసం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. లక్ష్మీ, దుర్గా, వెంకట్ లక్ష్మి అనే బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని మీడియా ముందు వాపోయారు. బ్యాంక్ అధికారులైన ధనుంజయ్, నవదీపులతో పాటు శారద, సత్యవతి అనే మహిళలు గ్రూప్ లీడర్లను అడ్డం పెట్టుకుని ఈ మోసాలకు పాల్పడ్డారని వారు ఆరోపించారు. లోన్లు ఇప్పిస్తామంటూ ఇళ్లకు పిలిపించుకొని నామినీ సంతకాలు లేకుండానే లబ్ధిదారుల పేర్ల మీద లోన్లు తీసుకున్నారని తెలిపారు. బాధితులకు తెలియకుండానే బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసి అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక బాధితురాలికి ఏకంగా 14,65,000 రూపాయలు రావాల్సి ఉందని చెప్పారు. దీనిపై నిలదీసినందుకు గంజాయి బ్యాచ్ తో తమపై దాడులు చేయించారని, నిన్న పోలీస్ స్టేషన్ వద్ద కూడా తమను కొట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. భర్త చనిపోయిన వెంకటలక్ష్మి అనే మహిళకు రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బుల్ని కూడా హెడ్ ఆఫీస్ చుట్టూ తిప్పించి చివరకు చేతిలో నుంచి లాక్కున్నారని ఆరోపించారు. నా పేరు లక్ష్మీ దుర్గా. ముందు నమస్కారం అండి. నా పేరు లక్ష్మీ దుర్గా. మాది పీపుల్స్ కోఆపరేటివ్ బ్యాంకులో మేము లోన్ తీసుకున్నాం. ఇక ఈ లీడర్గా నేను ఉన్నానండి, గ్రూప్ లీడర్గా. ఈమె భర్త చనిపోయాడు. ఈ ఇన్సూరెన్స్ కొంచెం తక్కువ కాకమా, ఇక ఈ ఇన్సూరెన్స్ డబ్బులు, ఈ భర్త చనిపోయిన ఇన్సూరెన్స్ డబ్బులు రాలేదు. మేము కాళ్ళకి చెప్పులు అరిగిపోయేటట్టు పీపుల్స్ చుట్టూ, హెడ్ ఆఫీస్ చుట్టూ పిచ్చుకుక్కలాగా తిరిగాము. ఎవ్వరు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఎవరు పట్టించుకోకపోయినా సరే మేము అయినా సరే అలాగే తిరిగి మాకు అడ్రస్ కూడా ఎవరు చెప్పలేదు. మేము రాగే పార్క్ కాడ నుంచి బెంచ్ సర్కిల్ వరకు కాళ్ళ నడక మీద చెప్పులు అరిగిపోయేటట్టు 4 రోజులు ఎర్ర టెండలో 4 రోజులు అలాగే తిరుగుతూనే ఉన్నాం. ఎప్పుడుకో పట్టుకున్న కాడ మేము వీళ్ళు ముందు ఇన్సూరెన్స్ డబ్బులు ఎందుకు రాలేదు, అసలు ఏం జరిగింది అంటాం. ఒకసారి సార్లు లేరంటే ఒకసారి అసలు మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడమాకండి, మీరు ఎక్కడైతే లోన్ తీసుకున్నారో అక్కడికి వెళ్ళి మాట్లాడమని ఒకసారి. అట్లా 4 సార్లు తిప్పారు. బయటకు తర్వాత సత్యనారాయణపురం అక్కడికి వెళ్ళి అడిగితే ఆయన అంటే మిమ్మల్ని హెడ్ ఆఫీస్కి ఎవరు వెళ్ళమన్నారు, మీరు హెడ్ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడతాం ఏంటి, ఇక్కడికి వచ్చి మాట్లాడని ఆయన అన్నాడు. ధనుంజయ్ ఆయన పేరు అని మమ్మల్ని ఏమని నన్ను ఇద్దరిని చేయిపెట్టి ఇలా తోసాడు. ఆ మాట మేము మళ్ళీ మన శుక్రవారం నాడు వెళ్ళాం. మన ఈ అన్నతో పాటు కలిసి మాకు ఇట్లా అన్యాయం జరిగిందని అంటే, సరే రాండమ్మని నేను మాట్లాడతానంటే అన్నయ్య మేము వెళ్తే మేము అసలు సార్ కలిసి మాట్లాడి ఇలా జరిగింది సార్ అంటే, నేను ఈ పరిష్కారం గురించి మేము ఆలోచిస్తామా, మేము మాట్లాడతామమ్మా అన్నారు.
నిన్న స్టేషన్లో నేను లేను, నేను బేరానికి వెళ్తే నువ్వు లోన్ కట్టావా ఏంటి, నువ్వు లోన్ కట్టుకోవడం మేము కట్టాము, మేము నా చేతి డబ్బులు వేసుకొని కట్టాము. మన సార్ ధనుంజయ్ సారు, నవదీప్ సారు వీళ్ళందరూ ఇండ్ల కాడికి ఆవిడ ఆఫీస్ కాడికి వస్తారు, వచ్చి సంతకాలు అవి చేయించుకుంటారు, ఆఫీస్ దగ్గర తీసుకుని వెళ్తారు. వస్తారే కానీ ఆఫీస్ దగ్గర మా నామినీలతో కూడా సంతకం ఉండదు, వాళ్ళే సంతకాలు పెట్టుకుంటారు, వాళ్ళే ఇది చేసుకుంటారు. మేము ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చెక్కులు తీసుకొని రాలేదంటే మా ఇళ్ళ కాడికి వచ్చి చెక్కుల మీద సంతకాలు పెట్టించుకొని వాళ్ళే బ్యాంకులకు వెళ్ళి డ్రా చేసుకొని డబ్బులు వచ్చేస్తారు. మాకు లోన్ పడిందన్న సంగతి తెలియదు, ఏది తెలియదు. వాళ్ళే డబ్బులు రాదు. ఏంటి మేడం డబ్బులు పడినాయి అంటే పడినాయి అమ్మా ఇస్తాము. ఏం చేస్తారు? 2 లక్షల లోను, 1 లక్ష రూపాయలు మాకు చెప్పకుండా వాళ్ళే వెళ్ళి డబ్బులు డ్రా చేసుకుంటారు బ్యాంకుల దగ్గర. ప్రూఫ్లు కూడా మాకు ఉన్నాయి సార్. వెళ్ళి అక్కడ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి స్టేట్మెంట్ తీసినా మేము తీసామన్నది కూడా రాదు. వాళ్ళే సార్లు వెళ్తారు, తీసుకుని వస్తారు. ఏంటి మేడం అంటే మాకేం తెలుసమ్మా డబ్బులు పడినాయి ఇస్తాంలే వెళ్ళు ఏం చేసుకుంటో చేసుకో అంటారు. 65,000 అమౌంట్ రావాలి. అయితే ఎస్ఐ గారి దగ్గర ఒప్పుకున్నారు ఆవిడ డబ్బులు కడతాను అని. కానీ డిసెంబర్ నెలలో ఆవిడ దగ్గర ఎంత ఉంటే అంత 50,000 కానీ, ₹1,00,000 కానీ, 20,000 కానీ నా దగ్గర ఎంత ఉంటే అంత ఇస్తాను, ఇప్పుడైతే నేను రూపాయి బిళ్ళ ఇవ్వలేనని చెప్తున్నారు సార్. మరి నా పరిస్థితి ఏంటి? నేను అప్పులోకి డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు నాకు డబ్బులు ఇవ్వకపోతే ఆవిడ నాకు చావు తప్ప వేరే మార్గం లేదు సార్. నాకైతే డబ్బులు కావాల్సిందే. డిసెంబర్ నెల వరకు ఆగేవాళ్ళు ఎవరు లేరు. ఆ డబ్బులు కూడా ఆవిడే తీసుకొని మా మీద మిమ్మల్ని అలా చేస్తాం ఇలా చేస్తామని నానా రకంగా అన్నంత దిడ్లా సారదా సార్ ఆమె పేరు. మేము వెనకాల వెళ్ళినందుకు ఆమె ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి 4-5 500 ఇచ్చి జనాలను తీసుకొచ్చి మా మీద దాడి చేయడానికి ప్రయత్నించారు సార్. నిన్న పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద గొడవ అయింది సార్. ఒకళ్ళు దెబ్బ ఇవ్వకుండా 5 పేరు 6 పేర్లు మేము ఇలా రాసాము, మేము మిమ్మల్ని ఇరికిస్తామని ఇంటింటికి వచ్చి నా కొట్టుకాడికి వచ్చి కూడా బెదిరిస్తున్నారు సార్. నానా రకంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతాను సార్. ఆవిడ డబ్బులు అందరికి ఇచ్చి 500 ఇచ్చి కూడా అందరినీ పంపిస్తుంది సార్ ఆవిడ. అదేమంటే మీ అందరి పేర్లు రాస్తాం, మీ డాక్రాల పేర్లు రాస్తాము, అక్కడ పెడతాం, ఇక్కడ పెడతాం, కలెక్టర్ ఆఫీస్లో పెడతాం, మీ సీఓలు ఆర్పోలు అందరినీ లాగుతాము. వెంకటేశ్వరరావు అన్న వ్యక్తిని అండ చూసుకొని ఆమెకి సంబంధం ఉంది సార్, వాళ్ళిద్దరికి లేదని కూడా అంటున్నారు. ఇప్పుడేమో ఇక్కడ ప్రెస్ మీటింగ్ పెట్టి వాళ్ళతో స్టేట్మెంట్లు అన్నీ ఇప్పించుకొని అలా మాట్లాడుతాను సార్. ఏం సంబంధం లేనట్టుగా మాట్లాడుతాను సార్. మా కొట్టుకాడికి వచ్చి బెదిరిస్తుంది సార్. జనాలు తీసుకొని వచ్చి నీ కొట్టుకాడ అలా చేస్తాం ఇలా చేస్తాము, వాళ్ళని వెళ్ళండి, మీరు డాక్టర్లో మీరు ఉన్నారుగా వాళ్ళు ఉన్నారుగా, దాన్ని లాగేయండి చించేయండి అని అంటుంది సార్ ఆవిడ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇబ్రహీంపట్నంలోని కృష్ణా గోదావరి జలాల పవిత్ర సంగమం వద్ద జలహారతి కార్యక్రమం. కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద జలహారతినిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు. రామాయపట్నం పోర్టును ప్రైవేటీకరిస్తున్నారన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వ ఆస్తుల విక్రయం కాదని మంత్రి వివరణ. ఆయుష్ విభాగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 350 కోట్లతో ప్రాజెక్టులు చేపడుతున్నామన్న మంత్రి సత్యకుమార్ యాదవ్. గత ప్రభుత్వం ఆయుష్ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శలు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆషాఢ మాస సార సమర్పణ ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ప్రారంభం. మొదటి రోజున దేవస్థానం వైదిక సిబ్బంది, స్థానాచార్య, ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి తొలిసారి సమర్పణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.